వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చూసుకుందాం. సపోజ్ నేనున్నా, మా ఫ్రెండ్ కానీ స్విచ్ ఆన్ చేయరా అంటే స్విచ్ అనేది ఆన్ చేస్తాడు. ఎందుకంటే తెలుగులో చెప్పిన ఇన్స్ట్రక్షన్ వానికి అర్థమైంది కాబట్టి. అదే కంప్యూటర్ కి ఇంగ్లీష్, తెలుగు, హిందీ అర్థమవుతుందా? అర్థం కాదు. కంప్యూటర్ కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటిది? జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. ఇది అదే బైనరీ లాంగ్వేజ్ హ్యూమన్స్ కి అర్థమవుతుందా? అర్థం కాదు. అదే ఒక స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే హియర్ కమ్స్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లాంగ్వేజ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినేషన్ చూస్తున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ టు ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏంటిదంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి ఇచ్చి ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి యూజ్ చేసేదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే పైథాన్, C++, జావా, జావా స్క్రిప్ట్. ఇవన్నీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు కంప్యూటర్ అనేది ఉన్నది. కంప్యూటర్కి ఒక కంపైలర్ అనేది ఉంటుంది. ఆ కంపైలర్ యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకుంటారు. ఆ బైనరీ లాంగ్వేజెస్ మాత్రమే ఈ కంప్యూటర్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫాలో DSA రూల్స్.